కాబట్టి మనము ఆత్మ సంబంధులుగా ప్రారంభించి శరీర సంబంధులుగా ముగించకూడదు. శారా ఆత్మ సంబంధిగా ప్రారంభించింది, ఆత్మ సంబంధిగా ముగించింది. కానీ లోతు భార్య ఆత్మ సంబంధిగా ప్రారంభించబడ్డారు, శరీర సంబంధిగా ముగించబడ్డారు. అందుకని ప్రభు ఏమన్నా తెలుసా, నాగటి మీద చేయి వేసి వెనక తట్టు తిరుగువాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు. అదవుతాను మీ అందరికి కూడా సరే. కాబట్టి ఆ యొక్క మరి అబ్రహాం యొక్క ప్రార్థన బట్టి లోతు రక్షించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము ప్రార్థన బట్టి, వేడుకోలను బట్టి. అదవుతాను మీ అందరు కూడా. ఎందుకని? ప్రియమైన వారి కోసం దేవుని వేడుకున్నాడు అక్కడ. అలాగే యోబు కూడా తన నలుగురు స్నేహితులు యోబు దగ్గరకు వచ్చి, నువ్వేదో రహస్యంగా పాపం చేసి ఉంటావు, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు చాలా మంచివాడు, ఇలాగ ఎవరిని ఆయన ఎన్నడూ చేయలేదు, చరిత్రలో ఎన్నడూ మేము చూడలేదు, నువ్వు ఇలాగ ఒక్క రోజులోనే నీ 10 మంది బిడ్డలు పోయారంటే, నీ యొక్క ఒంటెలు చనిపోయినాయి అంటే, నీ పశువులు మరి ఇళ్ళు వాకిళ్ళు అన్నీ నష్టపోయినాయి అంటే, ఆరోగ్యం పోయిందంటే, నీ భార్య తిట్టి వెళ్ళిపోయిందంటే, నువ్వెంత రహస్యమైన పాపివో. దేవుడు అన్యాయస్తుడు కాదయ్యా, దేవుడు న్యాయవంతుడే, నువ్వేదో చేస్తున్నావు కాబట్టి నీకు ఇలా చేశాడంటే. యోబు అన్నాడు, నేను నా నీతిని ఎలా రుజువుపరుచుకోగలను, దేవునికే తెలుసు నా హృదయం అన్నాడేక. హల్లెలూయా. సరే, తర్వాత చివరిలో ఏమన్నాడు తెలుసా, ఆ యొక్క శ్రమలు కష్టాలన్నీ తీరిపోయిన తర్వాత దేవుడు యోబు యొక్క 3 స్నేహితులను గద్దించాడు. ఆ నలుగురిలో ఒక ఆయన మంచిగా మాట్లాడతాడు, 3 ఆయన ఇది రహస్య పాప అన్నట్టుగా మాట్లాడతారు. ఆ 3 స్నేహితుల్ని గద్దిస్తాడు. గద్దించి, ఇదిగో మీ నిమిత్తం యోబు ప్రార్థన చేస్తేనే నేను మిమ్మల్ని అంగీకరిస్తా, లేకపోతే అంగీకరించిన పోండి అన్నాడు ఆయన. మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి యోబు దగ్గరికి వెళ్ళారు, అయ్యా మా కోసం నువ్వు ప్రార్థన చేయంటే, యోబు ఆ 3 స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు వింటున్నారా, దేవుడు యోబు యొక్క ప్రార్థన బట్టి యోబు యొక్క ముఖాన్ని చూసి హల్లెలూయా వాళ్ళని క్షమించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, మనము యోబు గ్రంథం చూసినట్టుగా ఒక మాట నేను మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 42వ అధ్యాయము, యోబు గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం. యోబు 42:8. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నద్దుకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రం అంగీకరించదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బెల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరి యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. అందుకే ప్రవక్త అంటాడు, నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు మొదటగా నువ్వు మేలు పొందుకుంటావు. హల్లెలూయా. అర్థమైందా మీ అందరికీ? కాబట్టి వారి కోసం కూడా దేవుడు కార్యములు చేస్తాడు. అలాగ మనం చూసినప్పుడు చాలా కార్యాలు మనము పరిశుద్ధ గ్రంథాలు మనం చూడవచ్చు. అలాగా ఆ కుటుంబ సభ్యులందరూ ప్రార్థన బట్టి, అలాగే శతాధిపతి ఉన్నాడు, తాను ఎంతగానో ప్రేమించే ప్రియమైనటువంటి దాసుడు ఉన్నాడు, అతడు చావు బ్రతుకులో ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు మరి ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు అని చెప్పేసి తన దాసులను పంపించినప్పుడు మరి అప్పుడు ప్రభు బయలుదేరతాడు ఆ శతాధిపతి ఇంటికి వెళ్తానికి. కానీ శతాధిపతి అంటాడు, ప్రభువా నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుని కాదయ్య, నువ్వు మాట మాత్రం సెలవివ్వు చాలు, నా ప్రియమైన దాసుడు బాగుపడతాడు. అంటే ఈ శతాధిపతి ఒక చాట ఉన్నాడు, తన దాసుడు ఇంటి దగ్గర ఉన్నాడు. అర్థమైందా మీ అందరికీ? ఎందుకంటే ఆ ప్రియమైన దాసుడు ఎంతో నమ్మకస్తుడు, ఏ పని చెప్తే అది ఖచ్చితంగా చేస్తాడు. అలాంటి ప్రియమైన దాసుని పోగొట్టుకోవటానికి ఏ శతాధిపతి ఇష్టపడతాడా? శతాధిపతి
ఓ అలాంటి దాసుడు ఎన్నడూ మాకు దొరకడు. అంత నమ్మకస్తుడు. అతడు చావు బతుకులో ఉన్నాడు. అతడు చనిపోవటం నాకు ఇష్టం లేదు. కానీ యేసయ్య దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నా దాసుడు బాగుపడతాడు. ఆయన వచ్చి చేతులు కూడా వేయక్కర్లేదు. ఆయన నా గుమ్మం కూడా తొక్కనక్కర్లేదు. కేవలం ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు. అలాంటి అధికారం కలిగిన దేవుడు ఆయనని శతాధిపతి నమ్మి తన ప్రియమైన దాసుడి కోసము విజ్ఞాపన చేసినప్పుడు యేసు ప్రభువారు సైతం ఆశ్చర్యపోయాడు. ఇజ్రాయేలులో అయినను ఇలాంటి విశ్వాసం నేను చూడలేదు అని. హల్లెలూయా. కాబట్టి నీ నమ్మిక చొప్పున జరుగుని వెళ్ళమనగానే శతాధిపతి ఇంటికి వెళ్ళాడు. తన దాసులు లేచి మంచం మీద కూర్చొని ఏయో ఫ్రూట్స్ తింటా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. శతాధిపతి అంటున్నాడు, ఇతను ఎప్పుడు స్వస్థత పొందాడు? అయ్యా, నిన్న మధ్యాహ్నం 1 గంట. యేసు ప్రభు పలికింది కూడా అదే సమయం. హల్లెలూయా. సరే, ఈ ప్రపంచంలోనే వేగంగా పరిగెత్తేది ఏంటో తెలుసా? బైబిల్ ఉంటుంది అమ్మా. వెలుగా, సౌండా, లేకపోతే జింక, పులి, సింహ, అన్నిటికంటే వేగంగా పరిగెత్తేది ఆయన వాక్యము. హల్లెలూయా. అన్నిటికంటే బహు వేగంగా ఆయన వాక్యం పరిగెత్తుద్దంట. ఆయన 1 గంట సమయంలో ఆయన పలికాడు. ఆయన వాక్యం వెళ్ళి ఆయన్ని తన దాసును స్వస్థపరిచింది. నీవు అంతే. సరే, రెబ్కా ప్రార్థన చేసినప్పుడు జక్కయ్య స్వస్థత పొందాడు. సరే, రాహబ్ ప్రార్థన చేసినప్పుడు తన ఇంటి వారందరూ రక్షణ పొందారు. అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు లోతు రక్షించబడ్డాడు. శతాధిపతి ప్రార్థన చేసినప్పుడు తన ప్రియమైన దాసుడు బాగుపడ్డాడు. హల్లెలూయా. అలాగే మనం ఎన్నో సందర్భాలు ఈ రాత్రంతా కూడా చెప్పుకోవచ్చు అనమాట. సరే, ఎస్తేరు ప్రార్థన బట్టి యూదులందరూ రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, కాబట్టి ఈ రోజున నీవు కూడా నీ కుటుంబ సభ్యుల కోసం, మారు మనసు లేని నీ ప్రియుల కోసం, నీ బంధువుల కోసం నువ్వు ప్రార్థన చేసినట్లయితే అది వారిని నెమ్మది లేకుండా చేస్తుంది. అది వారిని ఏం చేస్తుందండి? నెమ్మది లేకుండా చేస్తుంది. ఎలాగైనా యేసు ప్రభు నమ్మాలి. ఆయన నమ్మితేనే నాకు నెమ్మది